So guys, welcome back to the channel. So ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం జనవరి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ ఎండ్ అవుతుంది. నాకు అనిపించింది చెప్తున్నాను, కొత్త న్యూ ఇయర్ వస్తుంది, అంతా కొత్తగా ఉంటుంది అనుకుంటుంది. కొత్తదేమో ఉండదు, అంతా నార్మల్గా ఉంటుంది. న్యూ ఇయర్ కదా, కొత్తగా మనకు జరుగుతుందేమో, కొత్తగా ఉంటుందేమో సంవత్సరం అనుకుంటారు. కానీ ఇయర్ మాత్రమే చేంజ్ అవుతుంది అంతే. మనం ఏదన్నా చేంజ్ చేస్తే కానీ కొత్తగా జరగద్దు. ఇది రియాలిటీ, ఓకేనా? ఏదేమైనప్పటికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ సంవత్సరంలో మీరు ఏదైనా కొత్తగా చేయాలని, మీ లైఫ్లో కొత్తగా ఏదైనా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బ్యాగ్లో ఒకటి ఉన్నది అనుకుంటా, చూస్తానంట. సో గైస్, వీడియో అయితే ప్లాన్ చేయలేదు, సడన్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నాకు ఇంతకుముందు చెప్పుకుంటాను వీడియోలో, నేను అక్కడికి బ్లాగ్ చేద్దామని. సరే మా డాడీని అడుగుతాం, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. పులిగుండు గైస్, ఈశ్వరుడు ఉంటాడు, పార్వతి ఈశ్వరులు ఇద్దరు ఉంటారు. కొండపైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడే బయలుదేరినాము. టైం వచ్చేసి మనకి 10:34 అవుతుంది. సో ఇప్పుడే ఒక 5 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాము. సో చూద్దాం, లెట్స్ గో. నాతో పాటు డాడీ కూడా వస్తున్నాడు. యాక్చువల్లీ డాడీ నేను తీసుకెళ్తున్నాడు అక్కడికి. బ్యాక్ సైడ్లో మీకు ఒక స్కూల్ కనిపిస్తుంటుంది, అది వచ్చేసి లీలారెడ్డి లేంజర్ స్కూలు. మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అదే యాక్చువల్లీ 1 to 5 వరకు నేను చదివిన స్కూల్ అనమాట. గైస్, మీకు కనిపిస్తున్న బ్యాక్ సైడ్ ఒక కొండ, ఇక్కడ ఒక ఈశ్వరుడు టెంపుల్ ఒకటి ఉందంట. అది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అదే ఇప్పుడే చిన్నప్పుడు నేను వెళ్ళినట్టు గుర్తు, మళ్ళీ ఒకసారి వెళ్దాం. సో గైస్, ఇప్పుడే కొత్తపల్లిమిట్ట అయితే రీచ్ అయ్యాము. కొత్తపల్లిమిట్ట నుంచి పెనుమూరుకి వెళ్తూ ఉన్నాం అనమాట. సో గైస్, కొత్తపల్లిమిట్ట నుంచి పెనుమూరుకి 8 కిలోమీటర్స్ ఉంది. సో ఫీల్ చేసుకున్నట్లయితే తక్కువ ఉంది. సో ఫీల్ చేసుకోవడానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. పిల్ల కదా నేను పుట్టింది, నేనేనా పుట్టింది? ఓకే. పులిగుండు బ్యాక్ సైడ్ ఉంది, అటు పట్టుకోవాలి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, గంగమ్మ గుడి. ఇక్కడ వెళ్తున్నాం అక్కడికి. సరే లోపలికి వెళ్ళి చూసుకుని వద్దాం. గైస్, ఇందాక అక్కడ విజిటింగ్ అయితే చేసుకున్నాము. ప్లస్ ఇప్పుడు పులిగుండు దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు జనవరి 1 తర్వాత సంక్రాంతికి ఎక్కువగా జనాభా అయితే వస్తారు అక్కడికి, ఆ గుడి దగ్గరికి. చూద్దాం ఎంతమంది ఉన్నారండి. వ్యాన్ కనిపిస్తుంది కదా, సో వ్యాన్లలో, ఆటోలలో, ట్రాక్టర్లలో అయితే వస్తూ ఉన్నారు. గైస్, మీకు కనిపిస్తుందా బ్యాక్ సైడ్? అదే పులిగుండ. 2 మౌంటైన్స్, 2 రాక్స్. అవి దాదాపు కింద నుంచి 1000 అడుగులు పైగా ఉంటుంది పైకి. విస్తీర్ణము ఒక గుండు వచ్చేసి 2 ఎకరాలు, అట్లా 2 గుండులు కలిపి 4 ఎకరాలు ఉంటుంది మొత్తం విస్తీర్ణం. అండ్ కింద నుంచి పైకి 1000 అడుగులు పైగా ఉంది. పైకి వెళ్దాం, కొండపైకి. నువ్వు రావగా నాన్న పైకి? సో డాడీ కూడా వస్తారంట. చూద్దాం, పైకి వెళ్దాం. ఇంతకుముందు వచ్చేసి ఎంపీ శివప్రసాద్, ఇప్పుడు ఇంతకుముందు ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు జ్ఞానేందర్ రెడ్డి అనమాట. చాలా మంది ఉన్నారు, చాలా. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. అండ్ చాలా మంది వచ్చారు ఇక్కడ జనాభా. అండ్ ఇప్పుడే కాదు గైస్, ఇప్పుడు చూడడానికి ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి నాకు తెలిసి ఇంకా దీనికన్నా ఇంకా చాలామంది రావచ్చు నాకు తెలిసి.
సో గైస్ ఇప్పుడే కింద ఈశ్వరుడు అండ్ పార్వతి అయితే ఉన్నారు. కింద అయితే దర్శనం అయితే తీసుకున్నాం. ఇప్పుడు దర్శనం అయితే తీసుకున్నాం. ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. బ్యాక్ సైడ్ తీసుకున్నట్లే పైన ఉంది కదా. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అక్కడికి పైకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గైస్ మీరు ఫ్రెండ్లో చూసుకోవచ్చు, నంది బొమ్మ కనిపిస్తుంది కదా. అలాగే ఇది కింద టెంపుల్, ఇది వచ్చేసి శివుడు టెంపుల్ అండ్ అలాగే పార్వతి టెంపుల్. సో పైన ఎవరో ఉన్నారు తెలియదు. సో పైకి వెళ్ళి చూద్దాం ఎవరు ఉన్నారు అనేది. గైస్ టెంపుల్ నేమ్ వచ్చేసి పులిగుండేశ్వర స్వామి. ఇంతకుముందు ఏమనింది? సో గైస్ ఇంతకుముందు గుంటేశ్వర స్వామి అని ఉంది. ఇప్పుడు పులిగుంటేశ్వరిగా చేంజ్ అయితే చేశారు. అండ్ ఇంతకుముందు కాకుండా ఇప్పుడు చాలా బెటర్గా అయితే ఉంది. కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. పైన కొండ పైన మెట్లు స్టెప్స్ పెట్టడం అండ్ చుట్టుపక్కలంతా కూడా బాగా చేశారు. సో పైకి వెళ్ళి చూద్దాం పైన ఎవరున్నారు ఏంటి అనేది. లిటిల్ బిట్ అటెన్షన్ అయితే స్టార్ట్ చేద్దాం.